హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పూరిని కాపాడుతుంది. కాపాడి ఇంకా అలా తన బెడ్రూమ్కి అయితే తీసుకువస్తుంది. పూరి ఏడుస్తూ ఉంటే, ఎందుకు పూరి, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగిందని, అది తాగడానికి రెడీ అయ్యావు అని అడుగుతారు. వదిన అని భూమిని హక్ చేసుకుంటుంది పూరి. శివని నేను ప్రాణంగా ప్రేమించాను, కానీ శివ మాత్రం బిందు అని తన చేతిపై రాసుకున్నాడు. అంటే శివ బిందుని ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు నేను బ్రతికున్నా చచ్చిపోయినా ఒకటే కదా అని అంటుంది పూరి. ఇంకా వెంటనే భూమి పూరితో, చూడు పూరి, మనిషి అన్నాక ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి, ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అలా అని నువ్వు వాటన్నిటినీ పట్టించుకుంటావా? నువ్వు వాటిని పట్టించుకొని ఇంత నీచానికి ఇంత నిర్ణయాన్ని తీసుకుంటావా? ఒక మనిషి దూరమైనంత మాత్రాన నువ్వు పోవాల్సిన అవసరం లేదు. జీవితం అంటే ఒక అవకాశం, అది చాలా అమూల్యమైనది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఇలా చిన్న చిన్న విషయాలకే నువ్వు చనిపోవాలి అని అనుకోకూడదు అని గట్టిగా చెప్తుంది. ఇంకప్పుడే శివ వస్తాడు. బిందు, పూరి పూరి అని అంటాడు. ఛీ, నువ్వు తన పేరు చెప్పద్దురా, ఎందుకంటే తను నీ కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. చూసావా చూసావా, పూరి మంచి మనసు, పూరి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ నువ్వు మాత్రం ఇంకా పూరిని కాదని బిందునే ప్రేమించాలనుకుంటున్నావా? శివ, నీకు నమస్కారం పెట్టి చెప్తున్నానురా, నీకు నీకు తెలియదురా. నువ్వు పూరిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుందిరా. కావాలని ఆ అపూర్వ ఈ కుట్ర పన్నుతుంది. తెలిసి తెలిసి పూరిని, మీ బావని బాధ పెట్టద్దురా అనేసరికి అక్క అని భూమి కాలు పట్టుకుంటాడు. కాలు పట్టుకుని శివ, అక్క నాకు అర్థమైంది అక్క, నేను నిన్ను ఎంతలా బాధ పెట్టానో నాకు అర్థమైంది. లేదక్క, ఇకపై నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోవటం లేదు. నేను పూరిని పెళ్లి చేసుకుంటానక్క, పూరినే పెళ్లి చేసుకుంటాను అని ఇంక భూమికి మాటిస్తాడు శివ. వెంటనే భూమి అయితే ఇంకా శివ అండ్ పూరి ఇద్దరి చెయ్యి కలిపి, మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని ఇద్దరి చేతులు కలుపుతుంది. సో పూరి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా అలా ఇంటికైతే వస్తాడు. భూమి, ఏమైంది, ఏంటి పూరి అలా ఉంది అని అంటారు. ఏం లేదు బావా, పూరికి కొంచెం లైట్గా కళ్ళు తిరిగాయంటే నేనే తన్ని రెస్ట్ తీసుకోమని చెప్పాను. నువ్వేం కంగారు పడద్దు బావా అని అంటుంది. సరే పూరి, తొందర ఏమీ లేదు, రెస్ట్ తీసుకో, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అంటారు. అక్కర్లేదన్నయ్య, ఇప్పుడు చాలా బాగుంది అని అంటుంది. సరే, మీ పెళ్ళి రేపే, కాస్త జాగ్రత్త. ఇది ఇలా ఉండగా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది జరగాలి అంటే ఆ శివని ఇటువైపుకి లాగాలి, పూరి ప్రాణాలు పోవాలి. ఇప్పుడు పూరి ప్రాణాలు దెబ్బకి పోతాయి, అప్పుడు శివ ఇటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అని అపూర్వ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, అప్పుడే కరెక్ట్గా బిందు అయితే ఇంకదంతా చూస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. ఏం చేయడం అంటే, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పూరికి తెలిసేలా చేశాను. అప్పుడు పూరి ఖచ్చితంగా చచ్చిపోతుంది కదా, పూరి చచ్చిపోతేనే నీ పెళ్ళి జరుగుతుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని అంటుంది. ఒక్కసారిగా బిందు అయితే షాక్ అయిపోతుంది. వద్దు వద్దత్తయ్యా, అలా చేయడం కరెక్ట్ కాదు. ఒక మనిషి ప్రాణాలు తీసి నేను ఇంకొక మనిషితో సంతోషంగా ఉండాలి అని అనుకోవటం లేదత్తయ్యా అని అంటుంది. అయ్యో బిందు, ఏంటిది ఇంకా నువ్వు, నీకేం చెప్పాను నేను? ఒక్కసారి మనకి కావాలి అనుకుంటే ప్రాణం పెట్టైనా ప్రాణాలు తీసైనా అవతలి వాళ్ళని దక్కించుకోవాలి, అంతేకాని ఇలా ప్రాణాలు పోతున్నాయంటే బాధపడిపోవడం కాదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను, నా మాట విను, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని అంటుంది. చాలా కోపం వస్తుంది బిందుకి, కానీ వాళ్ళ అత్తయ్యని తను ఎదిరించలేదు కాబట్టి ఇంకా ఏమీ చేయలేక లోపలికి వెళ్ళిపోతుంది. లేదు, పూరి ప్రాణాలు పోకూడదు, ఎలా అయినా పూరిని చంపాలని ప్రయత్నిస్తుంది అత్తయ్య. పూరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఇంకా వెంటనే శివకు ఫోన్ చేస్తుంటే శివ మాత్రం కాల్ లిఫ్ట్ చేయకుండా అలాగే కట్ చేస్తూనే ఉంటాడు. సారీ సారీ నేను నిన్ను ఇంకెప్పటికీ కలవను, నీతో మాట్లాడను. నాకు నా అక్క కంటే
ఎవరు ముఖ్యం కాదు. నేను నా అక్కకి ఇచ్చిన మాట కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని ఇంకా అలా అక్కడి నుండైతే కాల్ కట్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు శివ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా హ్యాపీగా పూరిని పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి మండపానికి తీసుకువస్తారు. అండ్ శివని కూడా పెళ్లి కొడుకుని చేసి పెళ్లి మండపానికి తీసుకువస్తుంది భూమి. అలా ఇంకా భూమి ఇద్దరి స్థానంలో లైక్ భూమి గగనేమో పెళ్లి కొడుకు శివ స్థానంలో ఉండి తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి పూరి అయితే అలా ఆలోచనలో పడుతుంది. ఇంక తన్ని చీర మార్చుకొని రమ్మనేసరికి బయలుదేరుతుందనమాట పూరి. బయలుదేరి తన రూమ్లోకి వెళ్ళగానే అక్కడ అపూర్వ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పూరి. అపూర్వ, నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. నేను ఏంటా, చెప్తాను నిన్ను నేను చంపైపోతున్నానే. ఎందుకంటే నీకో విషయం తెలుసా, పూరి శివలు ఒక్కటవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ నేను కోరుకునేది వేరు. మీ అన్నయ్య ఇంకా కుమిలి కుమిలి ఏడవాలి అంటే నువ్వు బ్రతికుండకూడదు. శివకి నీకు పెళ్ళి జరగకూడదు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతుంది పూరి. ఎందుకు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటారు. అవును, నిన్ను విషం తాగిచ్చి చంపేశాననుకో, అప్పుడు బిందుకి శివకి పెళ్లి చేస్తాను అని ఇంకా అలా గొంతు గట్టిగా పట్టుకొని ఇంకా వాళ్ళనైతే చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. వెంటనే తనైతే ఇంక ప్రయత్నించేలోపు ఒక్కసారిగా అక్కడికి ఒక చెయ్యి వస్తుంది. ఎవరో కాదు, భూమి. ఇంక భూమి వచ్చి బాగా కొడుతుంది అపూర్వని. పూరి ప్రాణాల్ని తీయాలి అనుకుంటున్నావా, నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇంకా బాగా భూమి అయితే అపూర్వని కొడుతుంది. కొట్టి కొట్టి చంపేసేంత వరకు కొడుతుంది. ఇంకప్పుడే శారద గగన్ కూడా రూమ్లోకి వస్తారు. వచ్చి ఒక్కసారిగా అక్కడ ఉన్న అపూర్వని చూసి షాక్ అవుతారు. ఏయ్ అపూర్వ, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు గగన్. వెంటనే భూమి, ఏముంది బావా, ఈ పెళ్లి చెడిపోతే నీ పరువు పోతుంది కదా, అందుకే ఈ రాక్షసి ఇలా ఆలోచించింది. దానికి నేను బాగా ఇచ్చానులే బావా, పద వెళ్దాం రా పూరి, వెళ్దాం రా అని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అలా అపూర్వ బాగా తన్నులు తినేసరికి అక్కడికి గోరింటాకు వచ్చి, అయ్యో అమ్మాయి, ఎలా ఉండేదని ఎలా అయిపోయావు, ఎంతైనా మంచి వాళ్ళతో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఇదిగో ఇలాగే అవుతుంది, ఎన్ని దెబ్బలేయో, దాదాదా అని చెప్పి ఇంక తన్నైతే తీసుకొని వెళ్ళిపోతుంది. ఛ భూమి, నన్ను ఇంతలా కొడతావు కదా, ఖచ్చితంగా నీకు నేను ఎలా పగ తీర్చుకుంటానో చూడు అని చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే అపూర్వ ఇంకా అలా పూరిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి అపూర్వ కోపంతో రగిలిపోతుంది. ఇంకా పూరిని శివాని ఇద్దరిని కూర్చోపెట్టి హ్యాపీగా పెళ్ళైతే జరిపిస్తారు. అందరి కళ్ళ ముందు ఇంకా శివ పూరి మెళ్ళో తాళి కడతాడు. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. కానీ ఇంకా కన్యాదానం విషయంకి వచ్చేసరికి కృష్ణప్రసాద్ ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్, నీకు మీ నాన్నంటే కోపం ఉండొచ్చు, కానీ ఒక ఆడపిల్లకి కన్యాదానం చేసేది తన కన్న తండ్రే కదా, ప్లీజ్ నాన్న ఈ ఒక్క విషయం అర్థం చేసుకోరా అని చెప్పి చాలా అంటే చాలా బ్రతిమలాడేసరికి ఇంకా గగన్ ఒప్పుకుంటాడు. సో కృష్ణప్రసాద్ అండ్ శారద చేతుల మీదుగానే అలా కన్యాదానం అయితే జరుగుతుంది. ఇంకా జరిగిన తర్వాత ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట తను పూరి. ఇంక పూరి శివల పెళ్ళైపోతుంది. బిందు మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎంతైనా శివ నాకు రాసిపెట్టలేడు, అందుకే ఇలా జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇంకా అలా బిందు ఆలోచనలో పడితే అప్పుడే అపూర్వ బిందు వైపు చూస్తుంది. వెంటనే గోరింటాకు నక్షత్ర ఇద్దరు అపూర్వ దగ్గరికి వస్తారు. అమ్మాయి దెబ్బలు తగ్గాయా అని అడుగుతుంది. పిన్ని, ఏమడగాలో నీకు తెలియదా పిన్ని అని అంటారు. అయ్యో ముందు నేను చెప్పేది వినమ్మాయి, నీ దెబ్బలు తగ్గితేనే కదా నువ్వు నెక్స్ట్ ప్లాన్ వేసేది అని అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే ప్లాన్ చేస్తున్నా. అది ఏంటో తెలుసా, ఈ బిందుని నేను పైకి పంపించేశాననుకో, శివ వల్లే బిందు చనిపోయిందని, శివ బిందు ఇద్దరు ఇంతకుముందు ప్రేమించుకున్నారని, దానివల్ల బిందు ప్రాణాలు పోయాయి అని
అందరి ముందు నమ్మిస్తాను. అప్పుడు అప్పుడు బాగా తిక్క కుదురుతుంది. శివని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. శివకి పూరికి పెళ్ళైనా శివకి సంతోషం లేకుండా పోతుంది. గగన్ తన బామ్మర్ది అరెస్ట్ అయ్యాడని వెక్కి వెక్కి ఏడుస్తాడు. అందుకే నేను ముందుగా ఈ బిందుని చంపేస్తాను అని మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే బిందు ఏమో డీప్గా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా నిద్రపోతూ ఉన్న బిందు దగ్గరికి పిల్లో తీసుకొని వెళ్తుందనమాట అపూర్వ. వెళ్ళి ఇంకా అలా బిందుని చంపేయాలి అని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, శరత్చంద్రది. ఒక్కసారిగా శరత్చంద్రని చూసి షాక్లో ఉండిపోతుంది అపూర్వ. అప్పుడే ఇంకా మీరా అలా వచ్చి తన చెంప పగలగొడుతుంది. అపూర్వ షాక్ అయిపోతుంది. మీరా అంటుంది, ఏయ్ వద్దు, నన్ను అలా పిలవద్దు. ఎందుకంటే నువ్వు నా కూతుర్ని చంపేయాలనుకున్నావు. నీ స్వార్థం కోసం, నీ అహంకారం కోసం మనుషుల్ని కూడా చంపేస్తావా? నువ్వు చంపేస్తావా? నా కూతుర్ని నువ్వు చంపాలనుకుంటున్న విషయాన్ని నేను చెవిలారా విన్నాను అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఎప్పుడైతే అపూర్వ, నక్షత్ర అండ్ ఈ గోరింటాకు ముగ్గురు మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ మీరా వినేస్తుంది. విని ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే వాళ్ళ అన్నయ్య శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా మీరా, నువ్వేదో తప్పుగా వినుంటావు, తప్పుగా అపార్థం చేసుకుని ఉంటావు. అపూర్వ తన్ని చంపాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు. లేదన్నయ్య, నేను నా చెవులతో విన్నాను, అందుకే నువ్వు కూడా రా అన్నయ్య అని చెప్పి తీసుకువెళ్తుంటే ఇంకా అపూర్వని నైట్ ఎలాగో చంపుతానంది కాబట్టి అప్పుడే డైరెక్ట్గా పట్టించాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. సో అలా శరత్చంద్ర అపూర్వ బిందుని చంపబోతుంటే ఓపెన్గా చూసేస్తాడు. చూసి చి దుర్మార్గురాలా, నీ పంతం కోసం ప్రాణాలు తీయాలనుకున్నావు, నువ్వు ఒక మనిషివేనా? ఇదంతా ఆలోచిస్తుంటే నా శోభాని కూడా నువ్వే చంపుంటావు అని అంటారు. వెంటనే కృష్ణప్రసాద్ గుర్తొస్తాడనమాట మీరాకి. నిజమే, శోభా వదినని కూడా ఈవిడే చంపేసి ఉంటుంది. మా ఆయన ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు, అది నిజమే అయ్యుంటుంది అని ఇంకా ఫిక్స్ అయ్యి గట్టిగా మెడ పట్టుకొని శరత్చంద్ర అయితే అపూర్వని కొడుతూ ఉంటారు. నువ్వు అసలు మనిషివే కాదు, నీలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచకూడదు, నీలాంటి వాళ్ళని జైలుకే పంపించాలి, అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నిన్ను జైలుకి పంపిస్తాను అంటుంటే ఇంకా అపూర్వ శరత్చంద్ర కాలు పట్టుకుంటుంది. బావా బావా వద్దు బావా, నన్ను నన్ను పంపించద్దు, ఎందుకంటే నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. అయినా అక్కని నేనెందుకు చంపుతాను? నేను నీ కోసమే, నీ పేరు కోసమే ఇదంతా చేశాను అనేసరికి ఏయ్ ఆపు నీ నాటకాలు, నా పేరు కోసం నువ్వు చేయడం ఏంటి? తప్పు, తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా కాదులే అని చెప్పి ఇంకా అలా పోలీసులకైతే కాల్ చేస్తూ ఉంటే ఇంకెప్పటికీ ఇలాంటి తప్పు చేయను బావా, నేను ఒట్టేసి చెప్తున్నాను, ప్లీజ్ మర్చిపో అని చెప్పి ఇంకా బాగా కాలు పట్టుకొని బ్రతిమలాడుతుంది. మీరాతో కూడా ఇదే చెప్తుంది. అన్నయ్య ఎప్పటి నుండో నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది కాబట్టి ఒక్క అవకాశం ఇద్దామన్నయ్య అని మీరా అనగానే నా చెల్లెలు మీరా చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఇవాళ ఖచ్చితంగా నీ ప్రాణాల్ని తీసేసేవాడినని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య బ్రతికిపోయాను అని అపూర్వ అనుకుంటుంది. అయినా ఈ గగన్ గడ్ జోలికి వెళ్తే నేనే బలైపోయేటట్టున్నాను చి అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా గ్రాండ్గా పెళ్లి జరిగినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శివ అండ్ పూరి విషయంలో. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.